నమస్కారం అండి. ఏమిటి విషయం? ఈయన కృష్ణమూర్తి గారు అబ్బాయమ్మా. మీరు వెంట పెట్టుకొచ్చినప్పుడే తెలిసింది. అత్తయ్య గారు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందామండి. నువ్వు నాకేమవుతావని లోపలికి వెళ్ళి మాట్లాడుకోవాలి? చూడండి, నా మూలంగా నా అక్క జీవితం నాశనం చేయకండి. పాపం తను చాలా మంచిది. ఏమిటి మంచి? పెళ్లి ముహూర్తం పెట్టుకోగానే మీ నాన్న చచ్చారు, నువ్వు జైలుకి వెళ్ళావు. ఇదేనా మంచి? ఇంకా నయం, నా కొడుకు నీ అక్క బిడలో తాళి కట్టుంటే ఇంకా ఏం జరుగుండేదో. ఏమండి, ఇదంతా నా కారణంగా జరిగింది. దయచేసి పెళ్లికి దానికి ముడి పెట్టకండి. అంటే నువ్వు ఏడుస్తున్నా కాలు పట్టుకుంటే నేను కనికరించి పెళ్లికి ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? కాళ్ళు పట్టుకోవడం నాకు అలవాటు లేదండి. మరి ఏమిటి ఏం చేస్తావు? పంతులు గారు బాబు, మీరు ముహూర్తాలే పెడతారా లేదా జాతకాలు కూడా చూస్తారా? జాతకాలు కూడా చూస్తాను బాబు. అయితే పెళ్లి కొడుకు తల్లిని నేను మర్డర్ చేసే రాత గాని గీత గాని ఈ చేతిలో ఉందేమో చూడండి. ఆల్రెడీ 7 చువ్వలు లెక్క పెట్టిన వాడిని, జైలు కూడు తిన్నవాడిని. లెక్కల్లో ఒకటే. ఒక మర్డర్కైనా 100 మర్డర్లకైనా ఒకటే శిక్ష. చూడండి, ఈ 2 చేతులు జోడించి అడుగుతున్నాను. రేపు రాత్రి 10 గంటలకు మనం లగ్నపత్రికలో రాసుకున్నట్టు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పెళ్లి జరగలేదనుకోండి, ఈ 2 అరచేతులు విడిపోతాయి. ఆ తరువాత ఏం జరుగుతుందో బాబు, మా ఇంటికి వచ్చావేంటి? వాడతావుంటే మాటలు. వాడక్కని పెళ్లి చేసుకోకపోతే నన్ను చంపుతారని బెదిరిస్తున్నాడు. ఒకవేళ ఈ పెళ్లి గనక జరగలేదనుకో, నేనే నిన్ను చంపేస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఆ రోజు నిశ్చితార్థానికి వస్తుండగా జరిగిన యాక్సిడెంట్ లో నన్ను నీ అల్లుడిని కాపాడింది ఇతనే. ఇతను కాపాడి ఉండకపోతే నేను లేను, నీ అల్లుడు లేడు, నీ మనవడు లేడు. ఇలాంటి కుటుంబంతో సంబంధం మనకు దేవుడిచ్చిన బంధం అమ్మా. థ్యాంక్స్ అండి, మీ మేలు జన్మలో మర్చిపోలేను. నాగరాజు, మా అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ అక్క నేను పెళ్లి చేసుకుంటాను. చంపుతామన్న బెదిరింపు కాదు, నీ మంచి మనసుకి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, మాంగళ్యదేవతాయై నమః. సుమంగళీయం మాంగళ్యం దంతునానేన మమ జీవన హేతునా కంఠే వజ్రామి యువగే సంజీవనరదాం శతం. అర కేజీ అప్పుగా ఇస్తే కడత వడ్డీ మీద వడ్డీ.